హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవన్ సాత్విక్ బ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 2nd January 2024. అండ్ వెనకాలంతా మీరు షేర్ చూస్తే మొత్తం ఫాగ్ ఉంది. ఇప్పుడు టైం 6:40 దాటింది. నేను లేచానండి, ఈరోజు కాలేజ్కి వెళ్ళాలి. అండ్ ఈరోజు ట్యూస్డే. సో అది విషయం. అండ్ అందరూ బ్లాగ్ని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ద బ్లాగ్. సో డన్ విత్ మై బాత్. స్నానం అయిపోయింది అండ్ ఐఎమ్ బ్యాక్. ఇప్పుడు టైం 7:20 అయింది. కొంచెం లేట్ నడుస్తున్నా, ఏం పర్లేదు, సెట్ అయిపోతుంది టైం. తినడం అవన్నీ అన్నీ సర్దేసుకున్నా. జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరితే బస్ వచ్చేస్తుంది. ఇంకా బస్ ఎక్కి వెళ్ళిపోవడమే. లేదో కానీ మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాం. అండ్ వెదర్ చాలా చల్లగా ఉంది బయట. ఇది వేసుకుంటే కూడా చలేస్తుంది, అంటే మొహానికి కొడుతుంది చల్లగాలి. సో ఇప్పుడైతే ఇంకా వెళ్తాం. మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తున్నా. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరికి నా బస్సు వస్తుంది. బస్ ఎక్కి ఇంకా కాలేజ్కి వెళ్ళిపోవడం. సో బ్యాక్ హోమ్ ఇంటికి వచ్చేసా. అండ్ మీకు కొన్ని వీడియోస్ చూపించుంటా. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఇండియన్ ఆయిల్ దగ్గర. ఏదో స్ట్రైక్ నడుస్తుంట, అది ఆయిల్ ట్యాంకర్స్ వాళ్ళది. సో నాట్ ఓన్లీ ఇండియన్ ఆయిల్, చాలా పెట్రోల్ బంక్స్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే అందరూ 3 days స్ట్రైక్ అనుకుంటా. సో పెట్రోల్ అందరూ కొట్టించుకోవడానికి వచ్చేసారు ఫుల్గా, అది విషయం. సో అందుకని చెప్పి చాలా ఘోరంగా ఉంది. అండ్ ఇప్పుడే వచ్చా, ఇంకా రెడీ అయిపోతా. రెడీ అయిన తర్వాత జిమ్కి వెళ్తా. తినేసి అది గో బై 7:15 అట్లా జిమ్కి వెళ్ళి 8:15 అలా వస్తా. అండ్ దాని మీద కూర్చొని రాసుకుంటా అవన్నీ చేస్తా ఇంకా. సో అది విషయం, అందుకని చెప్పి అంత ట్రాఫిక్ అయిపోయింది. ఓకే గైస్, బయటికి వెళ్ళి వచ్చా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే. అండ్ ఈరోజు జిమ్ సత్యనాష్. టైం ఇప్పుడు వచ్చేసి, అలెక్సా వాట్ ఈస్ ద టైం? వాట్ ఈస్ ద టైం అలెక్సా? వాట్ ఈస్ ద టైం? It's 8:44 p.m. అది విషయం. 8:44. నేను ఇప్పుడు వెళ్తే 9:44కి వస్తా. సో మా ఇంట్లో డైరెక్ట్ చెప్పేశారు వెళ్ళకని చెప్పి. ఇలాగే రోజుకి నేను లావుగా తయారైపోతాను, అన్హెల్దీ ఫెయిల్ అయిపోతాను. సో అదే విషయం. ఏదో ఒకటి నేనైతే అన్నా వెళ్ళొస్తా, ఏం కాదు, పర్లేదు, 9:40కి వస్తా. 9:40కి వస్తే 10 తిని పడుకుంటే అయిపోతుంది. కానీ స్ట్రిక్ట్గా వద్దని చెప్పేశారు. ఏం చేస్తాను, ఇంకా నేను కూడా ఏం చేయలేను. ముగ్గురు, అన్నయ్య, మమ్మీ, డాడీ, ముగ్గురు. ఏం అవసరం లేదు, కామ్గా ఇంట్లో కూర్చో అదనమాట. సో ఏ డే వితౌట్ జిమ్ టుడే. సో ఈరోజు జిమ్కి వెళ్ళలేదు. అండ్ టైం అంతా అట్లనే వేస్ట్ అయిపోయింది. ఏదో ఒకటి, అది విషయం. ఈరోజు యాక్చువల్లీ ఏం చేస్తాను, ఆర్మ్స్ వర్కౌట్ చేసి ఆల్మోస్ట్ 3 weeks అవుతుంది. 3 weeks
3 వీక్స్ నుండి నేను ఆర్మ్స్ వర్కౌట్ చేయట్లేదు. రోజు పుషప్స్ చేస్తా. అసలు పుషప్స్కి బాడీ కూడా లేవట్లేదు నాది. అన్ని బాధలు ఉన్నాయి. పుషప్సే కాదు, ఇంకా వేరే ఎక్సర్సైజ్లు అన్నింటిలో కూడా మనకు లైట్ ఆర్మ్ వెయిట్ అన్నది ఏమంటారు, ఆర్మ్స్ అన్నది ఇంపార్టెంట్. అది కూడా అవ్వట్లేదు. ఆర్మ్స్ చేసి చాలా, నాకు తెలిసి ఈరోజే ఆర్మ్స్ అనుకుంటా. రేపు 2 గంటలు చేస్తా. బెస్ట్ ఆప్షన్. 6కి వెళ్ళి 8కి వస్తా. ఇంకా డైరెక్ట్ 2 గంటలు వేసుకుంటే జిమ్ ఇదేంటి ఈరోజుది ప్లస్ రేపటిది 2 చేసి పడేస్తా రేపు. మ్యాక్సిమం అంతే, అప్పుడే బిల్ అవుతుంది, లేకపోతే పీక్నట్టే. సరే, కూర్చొని మళ్ళీ రికార్డ్ రాసుకుంటా. సో ఇప్పుడే నా డిన్నర్ అయితే అయిపోయింది అండ్ ఐఎమ్ బ్యాక్. ఒక రికార్డ్ జావా అంటారా, డేటా స్ట్రక్చర్స్ రికార్డ్ ఒకటి అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిఈ రికార్డ్ ఒకటి ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2 రికార్డులు, 3 రికార్డులు కంప్లీట్ అయిపోయినవి. ఇంకొకటే రికార్డ్ పెండింగ్ ఉంది. అయితే ఒక్క రికార్డ్ అయిపోతే రికార్డ్స్ కథ కంప్లీట్ అయిపోతుంది. అండ్ 4 అసైన్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా వస్తాయి అసైన్మెంట్స్, అవి కూడా అవగొట్టాలి. సో అవి రాయాలి. ప్రస్తుతానికి నేను అసైన్మెంట్ రాయడానికి స్టార్ట్ చేస్తా. ఐ విల్ ట్రై టు కంప్లీట్ 1 or 2 కుదిరితే ఈరోజు. సో అది విషయం. అండ్ ఇంకా రాస్తా. అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ గో టు స్లీప్. ఇప్పుడు టైం ఎంత అయింది? సో ఇప్పుడు టైం వచ్చేసి 9:24. అండ్ ఆబ్వియస్లీ 10:15 దాకా రాసి పడుకుంటా. దానికన్నా ఎక్కువసేపు ఉండను. నిద్ర వస్తుంది ఈరోజు. ఓకే. ఓకే గైస్, ఇప్పుడైతే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. నేను కూర్చొని అసైన్మెంట్ ఒకటి అవగొట్టా, ఇంకోటి కొంచెం అయింది అసైన్మెంట్ అంతే. సో అది విషయం. ఇప్పుడు అయిపోయింది, ఇంకా నేను కూడా పడుకుంటా. 11 అయిపోయింది. రేపు పొద్దున మళ్ళీ 6:30కి లేవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మంచి కమెంట్ చేసేయండి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ రేపు మళ్ళీ సేమ్ షెడ్యూల్, ఇంకా అన్నీ కామన్ నడుస్తాయి. ఓకే, బాయ్ బాయ్.